నువ్వు ఇప్పుడు 2 సంవత్సరాలు 7 నెలలు అయింది, 12 మీటర్లు తవ్వినావా? నువ్వు 8 మందిని పాపం అమాయక కార్మికుల్ని బలి చేసినావు. ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలిపోతే శవాలు కూడా బయటకు తీయని దద్దమ్మవు నువ్వా మా గురించి ఎస్ఎల్బిసి గురించి మాట్లాడేది? ఎస్ఎల్బిసి మేము 12 కిలోమీటర్లు తవ్వినాం. ఎస్ఎల్బిసిని ఇరుకబెట్టింది మీరు, తప్పుడు విధానంలో ప్రారంభించింది మీరు. అయినా కష్టపడి కిందపడి మీదపడి 12 కిలోమీటర్లు మేము తవ్వితే నువ్వు 12 మీటర్లు తవ్వలేదు. 8 మంది ప్రాణాలు బలిగొన్నావు, శవాలు కూడా బయటకు తీయని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. నువ్వు ఇంకా ఎస్ఎల్బిసి అట బీఆర్ఎస్ ఏదో చేయలేదు, బీఆర్ఎస్ పాపం చేసిందంట. పాపం నీది. ఆనాడు ఎస్ఎల్బిసిని ఇరికిచ్చింది మీరు, ఇవాళ ఎస్ఎల్బిసి కుప్పగూలి ఆగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా సింగరేణి టెండర్ల గురించి మాట్లాడండి. నేను ఈ మధ్య మీరందరూ చూశారు, సింగరేణిలో కాంగ్రెస్ పాపాలను, కాంగ్రెస్ అవినీతిని రామగుండంలో, భూపాలపల్లిలో, కొత్తగూడెంలో కడిగి పారేసినాం. వీళ్ళ అవినీతిని బయట పెట్టినాం. ఇవాళ నల్లగొండలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, సింగరేణిలో టెండరే కాలేదట. కమాన్ అసెంబ్లీ పెట్టి నేను చూపిస్తా టెండర్ అయిందో లేదో. సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినాక నీ బామ్మర్దికి శోధా కన్స్ట్రక్షన్ కు సృజన్ రెడ్డికి టెండర్ దక్కిందా లేదా నేను రుజువు చేయడానికి రెడీగా ఉన్నా. టెండర్ కాలేదు ఎట్లంటావు? సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టింది నిజం, నీ బామ్మర్ది కంపెనీకి టెండర్ ఇచ్చింది నిజం, శోధా కన్స్ట్రక్షన్ కు టెండర్ దక్కింది నిజం, సృజన్ రెడ్డి అనే వ్యక్తి నీ బామ్మర్ది అనేది కూడా అంతే నిజం. దమ్ముంటే ఎక్కడ మాట్లాడదాం.